స్పోర్ట్స్ కెరియర్ సమిట్ 2026 బై విక్టోరియా స్పోర్ట్స్ లో రిజిస్ట్రేషన్ చాలా ఫాస్ట్ గా జరిగిపోతున్నాయి. మనం స్టార్ట్ చేసి జస్ట్ 6 days అవుతుంది. అప్పుడే మనం 100 రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసినాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇంత షార్ట్ టైం లో ఇంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అంటే అసలు మోడల్ కాదు. దీంట్లో చాలా మందికి ఇంకా చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు, మీరు ఏ స్పోర్ట్స్ అయినా సరే, ఇండియాలో ఉన్న మోడర్న్ ట్రెడిషనల్ స్థాయిలో ఉన్న గేమ్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ లో ఉన్న గేమ్స్, అది క్రికెట్ అయినా సరే, వాలీబాల్ అయినా సరే, ఏ గేమ్స్ అయినా సరే, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క గేమ్ వాళ్ళు దీనిలో జాయిన్ అవ్వచ్చు. ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే జాయిన్ అవ్వచ్చు. మీరు పిల్లలైనా పెద్దవాళ్ళైనా, కోర్స్ ని స్టార్ట్ చేసిన వాళ్ళైనా, స్టార్ట్ చేసి మధ్యలో అయిపోయిన వాళ్ళైనా సరే, మధ్యలో ఉన్న వాళ్ళైనా సరే, లేదు పేరెంట్స్ అయినా సరే, పిల్లలైనా సరే, అమ్మాయిలు అబ్బాయిలు అని ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరు జాయిన్ కావచ్చు. రిజిస్ట్రేషన్స్ అయితే చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోతున్నాయి. ఒక్కసారి మనం లిమిట్ క్రాస్ అయితే నేను రిజిస్ట్రేషన్ ఆపేస్తా. లేట్ చేయకుండా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రాసెస్ వచ్చేసి గూగుల్లోకి వెళ్ళి victoriasports.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళగానే ఫస్ట్ టైం మనకి రిజిస్ట్రేషన్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదు అంటే కామెంట్ లో లింక్ అని కామెంట్ చేయండి. నేనే డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ లింక్ సెండ్ చేస్తా. లేదు ఆ లింక్ మీకు చాలా మందికి ఓపెన్ అవ్వట్లేదంట, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఫస్ట్ చెప్తాను కదా, గూగుల్లోకి వెళ్ళి విక్టోరియా స్పోర్ట్స్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ నుంచి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ లో చెప్పండి. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నా, కమ్యూనిటీస్ ఉన్నా, మీకు స్పోర్ట్స్ లో తెలిసిన వాళ్ళు ఉన్నా, స్పోర్ట్స్ లో లైఫ్ లేదా పనికిరాని ఆడాలని ఎందుకు ఆడుతున్నారు అన్న వాడికి ఇలాంటి ఒకటి పంపించి స్పోర్ట్స్ లో కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పేసి కాలర్ ఎగరేసుకొని చెప్పండి. థ్యాంక్ యూ. జై హింద్.